నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం టాలీవుడ్లో కానీ లేదంటే కనుక సెలబ్రిటీలకు మరీ ముఖ్యంగా కొంత సోషల్ మీడియా భయం పట్టుకుంటూ కనిపిస్తుంది. మరోవైపు ఖచ్చితంగా ట్రోల్స్ కూడా కొంత అంతో ఇంతో భయపడుతున్నట్టుగా స్పష్టంగా వాళ్ళ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. తాజాగా బన్నీ వాస్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత దానికి బలం చేకూరినట్టుగా కనిపిస్తుంది. అంటే ఆయన సోషల్ మీడియా ట్రోల్స్ని నెగిటివ్ ప్రచారాన్ని ఉద్దేశించి మీరేం పీకలేరు అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. మరోవైపు స్పష్టంగా దాని వెనుకాల ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు, మరి ఎందుకోసం చేశారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు బట్టి చూస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఉద్దేశించినవేనా, మరి బన్నీ వాసుదేవ్కి అల్లు అర్జున్కి కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో టాలీవుడ్లో టాక్ ఏం నడుస్తుంది మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు జాయిన్ అవుతాం, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. మీరు వినే ఉండుంటారు తాజాగా సినీ ప్రమోషన్ లో భాగంగా బన్నీ వాస్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, అసలు ఆయన ఎవరిని ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారు, ఏ కారణం చేత చేశారు, ఎందుకు అంటే ఏం చెప్తారు? దీపావళికి 4 సినిమాలు వస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, ప్రమోషన్స్ లో వాళ్ళు కూడా ఒక రకంగా వెళ్తున్నారు. లేడీ డైరెక్టర్ అయి ఉండి బూత్ డైలాగులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఒక ట్రెండ్ వెళ్తుంది. ఒక రిపోర్టర్ నువ్వు ఉమెనైజరా అని అడిగితే దానికోసం చర్చలు జరుగుతారు. అదేం మాట ఇంట్లో అడుగుతారు అని. అంటే ప్రమోషనల్లో అది కొంచెం అలా ఉంది. నెక్స్ట్ కే ర్యాంప్ అబ్బవరం, ఈ అబ్బాయి దాంట్లో కూడా మళ్ళీ ఆ జర్నలిస్టే. అబ్బాయి ఎవరు, డ్యూడ్ సినిమా హీరో రంగనాథన్ గురించి ఏదో మాట్లాడిందని చెప్పేసి ఈయన సీరియస్ అయ్యాడు. పక్క రాష్ట్రం హీరోలు వస్తే ఎందుకు అలా అవమానిస్తున్నారు, ఏమైనా ఉంటే నన్ననండి అని. అట్లా కొంచెం దాంట్లో కూడా ప్రమోషన్స్ వర్గా ఓకే. డ్యూడ్ ఆయన ఏదో ప్రభాస్ సినిమా ఫౌజీ గురించి ఒక లీక్ ఇచ్చాడు. ఏదో రకంగా వాళ్ళు కూడా ముందుకు వెళ్తున్నారు. ఈ మూడిటితో పాటు మన బన్నీవాస్ సమర్పణలో మిత్రమండలి అనే సినిమా కూడా వస్తుంది. ఎక్కడ నవ్వాలో చెప్పండి అని ట్యాగ్ లైన్. సో ఒక మంచి కామెడీ సినిమా, యూత్ నడి జాతి రత్నాల్లాగా యూత్ ఎంటర్టైనర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ఇప్పుడిప్పుడే బాగా గట్టిగా చేస్తుంటే ఒక ఈవెంట్లో భాగంగా నన్ను ఎవరు తొక్కడానికి ట్రై చేయలేరు, నన్ను తొక్కాలనుకున్నా ఏం పీకలేరు, నాకు తల వెంట్రుకలే చూపిస్తున్నా, ఇంకే వెంట్రుకలు కూడా నేను చూపించగలను అన్నట్టుగా కొంచెం ఘాటుగానే మాట్లాడారు. అదేంటి అంత సైలెంట్గా ఉండే బన్నీవాస్ సడన్గా ఏమైంది? ఎప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది, అందరికీ డిక్ చేస్తారు. మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వారు అది ఇది ఆ గొడవలు అన్నప్పుడల్లా ఈయన అడుగుతారు క్వశ్చన్లు. ఏంటంటే ఏం లేదండి అందరూ బాగానే ఉన్నారని ప్రతిదీ నీట్గానే చెప్తాడు. అంటే ఎప్పుడు ఎక్కడ సమస్య వచ్చినా సరే అక్కడ ఏమీ లేదు, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి అన్నట్లుగానే చెప్తాడు. ఆ రకంగా ఉండే ఆయన సడన్గా ఇంత రెచ్చిపోయి డైరెక్ట్ ఏ బ్రదర్, మళ్ళీ బ్రదర్ అని పర్టికులర్గా ఒక పదము యూజ్ చేసేసరికి ఎవరినో ఉద్దేశించే అన్నాడు. అంటే ఇప్పుడు మెగా కాంపౌండ్ ఉద్దేశించి యాక్చువల్గా చెప్పాలి అంటే నేను అనుకున్న విధానం ఇందాక అందుకే ఈ ప్రమోషన్స్ లీడ్ తీసుకున్నా నేను. ఒక డైలాగ్ వేస్తే ఇప్పుడు మన రియాలిటీ షోలలో ఏదో ఉండి లేనివన్నీ చూపించేసి ప్రోమోలు కట్ చేస్తారు, తర్వాత ఎపిసోడ్ చూస్తే అక్కడ ఏముంటుంది, ప్రమోషన్ కోసం చేశారని అర్థం అవుతుంది. ఇప్పుడు ఈయన గట్టి కాంట్రవర్సీ, మరి 4 సినిమాలు ఉన్నాయి, వేటికవే ప్రమోషన్లో దూసుకెళ్ళిపోతాయి. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ కూడా ఆల్మోస్ట్ నాన్ స్టాప్గా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. డ్యూడ్ కనబడుతుంది మెట్రో పిల్లర్స్ మీద. నెక్స్ట్ మళ్ళీ తెలుసు కదా, ఇక సిద్ధు మీద ఉన్న ఆల్రెడీ గత హిట్స్తో పోలిస్తే ఈ అబ్బాయి సినిమా కూడా మళ్ళీ ఇద్దరు హీరోయిన్లు, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కిరణ్ అబ్బవరం కే ర్యాంప్, అది టైటిల్ ఏంటి ఇలా ఉందని చెప్పి అదొక రోజు వెళ్ళిపోతుంది. మరి మిత్రమండలికి కూడా ప్రమోషన్స్ ఉండాలి కదా అదే రేంజ్లో. కొంచెం వీళ్ళందరి తర్వాత వచ్చాడు ఫంక్షన్కి, ఒక మంచి ఘాటైన పదం వాడాడు. ఇప్పుడు అందరి దృష్టి వచ్చింది, అటెన్షన్ గ్రాబ్ అయిపోయింది. ఏంటిది ఎందుకు అన్నాడు అని. సో అట్లా ఏమన్నా మిత్రమండలికి ప్లస్ చేద్దామని ఒక నిర్మాతగా ఏదన్నా అట్లా వదిలాడా, లేకపోతే అది ఎట్లా కామెడీ సినిమానే కాబట్టి చిన్న కాంట్రవర్సీ చేస్తే ఏమన్నా ప్రమోషనల్ వైజ్ గా యూజ్ అవుతుంది అనుకున్నాడేమో అని నాకు అనిపించింది. బన్నీవాస్ చేసిన వ్యాఖ్యలు ఎవరు ఉద్దేశించింది కాదు, ఆయన అంటే సినీ ప్రమోషన్లో భాగంగా చేశారు అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే ఆయన ఏమి పీకలేరు అఫ్ కోర్స్, బికాస్ హీ హ్యాడ్ హీజ్ ఓన్ కాంపౌండ్. కానీ పీకలేరు అంటే నిజంగా కూడా ఎవరు ఎవరిని ఏం చేయలేరు, అదే అందుకని. నెక్స్ట్ ఎవరిని తొక్కలేరు చెప్పాల్సినటువంటి అవసరం అంటే అందుకే ప్రమోషన్ కోసం
ఎవడు ఎవరిని తొక్కలేరు కూడా. ఒకరు ఎదుగుదలని తొక్కాలని ఎవడు చూసినా ఎవరిని ఏమీ చేయలేడు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక సినిమాని కూడా మేము బాయ్కౌట్ చేస్తామన్నా కూడా ఎవడు ఏమీ చేయలేడు. అలానే ఆ సినిమాని హిట్ కూడా ఎవడు ఏం చేయలేడు. అంతా కూడా ఆ సినిమా కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ప్రమోషనల్ వైజ్గా ఈయన కొంచెం అలా యూస్ చేశాడేమో నాకు అనిపిస్తుంది, అంతే. అంతమించి నాకేమనిపించలేదు దీంట్లో. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద బన్నీవాస్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కేవలం ప్రమోషన్స్ లో భాగంగానే చేసినట్టుగా అనిపిస్తుంది అనేది విజ్ఞాన్ గారి వాదన. సో మీకు కూడా ఆయన వ్యాఖ్యలు విన్న తర్వాత ఏమనిపిస్తే మీ ఏప్రిల్ కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.